చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉన్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేశారు అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడే ఉద్దేశం చంద్రబాబులో కనిపించడం లేదు అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ అడుగులు వేస్తూ ఉంటే కనీసం చంద్రబాబుకు చీమ కుట్టినట్టైనా లేదు అని మండిపడ్డారు జగన్. సాగు తాగునీరు లేక అనేక ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా చంద్రబాబు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హక్కులను కాపాడవలసిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ రకంగా దెబ్బతీస్తూ ఉంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే చంద్రబాబు మీకెందుకు ఆ పదవి అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అన్నారు వైఎస్ జగన్. 1995లో ఆల్మట్టి ఎత్తు 509 నుంచి 524 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు జరుగుతూ ఉంటే రాష్ట్రం కోసం చంద్రబాబు రాజకీయ బలాన్ని వాడలేదు అన్నది నిజమే కదా అని ట్వీట్లో చంద్రబాబును ప్రశ్నించారు జగన్. సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితమైన కర్ణాటక మాత్రం తాము అనుకున్న పనులను పూర్తి చేసింది అన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి ఎత్తు 519 నుంచి 524 మీటర్లకు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది అన్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని 129 నుంచి 279 టీఎంసీలకు పెంచుతూ ఉన్నారని, దీనికోసం 3 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు చేయాలి అని కర్ణాటక ప్రభుత్వం నిశ్చయించింది అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబులో మాత్రం కదలిక కనిపించడం లేదు అన్నారు. మీ ఎంపీల బలం మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని, అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి పనులు నిలుపుదలకు ఎందుకు ఆదేశాలు ఇప్పించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రం అంటే చంద్రబాబుకు పట్టింపు ఉందా లేదా అని ఎక్స్ వేదికగా నిలదీశారు జగన్.